హాయ్ అండి, ఈరోజు నేను మీకు పుదీనా కొత్తిమీర పచ్చడి నా స్టైల్లో ఎలా చేయాలో ఈజీగా చెప్తాను. నేను తీసుకున్నది చిన్న కట్ట పుదీనా కొత్తిమీర, దానికి సరిపడా పచ్చిమిరకాయలు వేసి వేపుకొని పక్కకు పెట్టాను. తర్వాత కడుక్కున్నటువంటి పుదీనా కొత్తిమీరని బాండీలో వేసి దానికి ఉప్పు, తర్వాత చింతపండు, కొంచెం టేస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి పంచదార ఖచ్చితంగా వేయాలి. అప్పుడే ఆ వగరతనం ఉండదు. ఆ పచ్చడి మనం టిఫిన్లోకి తిన్నా, రైస్లో కలుపుకున్న ఆ కమ్మదనం అనేది బాగుంటుందండి. ఆ మిశ్రమం అంతా చల్లారే లోపల మనం పచ్చిమిరకాయ, జీలకర్ర, వెల్లుల్లి ఆ మిశ్రమాన్ని మిక్సీలో ఒకసారి పట్టి, తర్వాత చల్లారినటువంటి కొత్తిమీర పుదీనా మిశ్రమాన్ని కూడా నేను చూపించినటువంటి మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా ఇలా చేసుకొని పోపు పెట్టుకొని, పోపులు కొంచెం ఇంగువ వేసుకొని ఇలా టర్న్ చేసి ఆ వేడి చల్లారే వరకు అదే పాన్లో ఉంచి, ఆ తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకొని చట్నీలోకి కానీ అన్నంలోకి కానీ కలిపి తింటే చాలా బాగుంటుంది. మన కంటికి, హెయిర్కి, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా మంచిది.